పడాలంటే. ఇక మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకుందాం. సో మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకుంటే ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం అంటే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడనంటే డిసెంబర్ 7, 2023. సో డిసెంబర్ 7, 2024తోని ఏడాది కాలం పూర్తయిపోయింది. ఈరోజు తేదీ ఎంత? జనవరి 15. అంటే సుమారుగా మళ్ళా నెల కావచ్చింది. ఏడాది మీద నెల 10 రోజులు, మళ్ళీ ఏడాది మీద నెల 10 రోజులు అవుతున్నది. సో ఇంత గడిచినా కూడా ఇంకా మంత్రివర్గ విస్తరించకపోవడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం. ఇది ఒక పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు, ఒక పూర్తిస్థాయి పూర్తిస్థాయి ఇంప్లిమెంటేషన్ లేదు, ఒక హోంమంత్రి లేడు. ఇంత దుర్మార్గమా? మరి ఎందుకు అంత అక్కసు వెలగక్కుతుంది పార్టీ? మరి ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు సత్తా లేదనా? వాళ్ళంతా ఈ మంత్రి పదవి తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ధైర్యం లేదా, లేకపోతే వాళ్ళ సత్తా లేదా, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదా? అంతా కేసీఆర్ చెప్పినట్టు బబ్రజమానం భజగోవిందం శుష్కప్రియాలు శూన్యహస్తాలేనా? ఆడికే పరిమితమైర్రా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మరి మంత్రివర్గం ఎందుకు విస్తరిస్తలేరు? బీసీలకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందనే ఒక ఆందోళన పడుతున్నారా? బీసీలకు అధికంగా సీట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయినాం, బీసీలకు మంత్రివర్గం చోటిస్తామని చెప్పి ఇద్దరికే ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సి వస్తే ముదిరాజుకు ఒకరు ఇవ్వాలి, ఎంబీసీలకు ఇస్తామని చెప్పినాం. కాబట్టి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని ఒక ఆలోచనతో, అనాలోచనతో, దురుద్దేశంతో మంత్రి పదవిని ఆపుతున్నారేమైనా? సరే, ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఏఐసీసీ పెద్దలతో కూర్చొని ఈసారి కొలికి తీసుకొచ్చే అవకాశం ఉన్నదట. సో ఇప్పటికైతే 12 మంది ఉన్నారు మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి. నీకు పేర్లతో సహా చెప్తా. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి, రైట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక చెప్పుకుంటూ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, 1 2 3 4 5 6 7 వీళ్ళందరూ కూడా 7 ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకు నేను చెప్తాను వివరంగా వినండి మీరు. తర్వాత ఇక్కడ మనం చూస్తే బీసీలోకి వస్తే కనుక పొన్నం ప్రభాకర్, తర్వాత కొండా సురేఖ, ఇద్దరు బీసీలు. ఆ తర్వాత ఎస్సీలో చూస్తే కనుక మనకు బట్టి విక్రమార్క, ఆయన డిప్యూటీ సీఎం, తర్వాత దామోదర్ రాజ్ నరసింహ, ఆయన మినిస్టరు. తర్వాత ఎస్టీ వర్గాల్లో నుంచి ఒక సీతక్క. సో 12 మంది మంత్రులు వీళ్ళు. 7 ఇప్పుడు మొన్న బీసీ రిజర్వేషన్ గురించి ఒక డెడికేటెడ్ కమిటీ వేసారు కదా. కమిటీ ఏం చెప్తుందో ఒక రకంగా బయటికి లీక్లు ఏమొస్తున్నాయంటే మనం గమనించండి. ఇక్కడ చాలా క్లియర్గా మళ్ళీ పెద్ద అక్షరాలతో రాస్తాను మీకు నేను. ఓసీ నుంచి 7, బీసీ నుంచి 2, ఎస్సీ నుంచి 2, ఎస్టీ నుంచి 1. అయితే జిల్లాల వారీగా మనం చూసిన ఆ సంఖ్య కూడా చెప్తాను మీకు నేను ఒకసారి. అయితే డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పింది? బీసీల వాటా 56%గా ఉన్నదని చెప్పి డెడికేటెడ్ కమిషన్ ఒక లీక్ బయటకి ఇచ్చింది. ఒక వార్త మనం చూసినాం. మరి 56% మంది జనాభా ఉంటే 2 మంత్రులు ఇచ్చి 10-12% ఉన్నటువంటి ఈ అగ్ర ఆధిపత్య కులాలకు సంబంధించి 7 మంత్రివర్గంలో చోటు దక్కిందని అంటే మీరు ఏడా సామాజిక సమతుల్యత పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతున్నది. అన్ని సామాజిక వర్గాలను కలగలుపుకొని ముందుకు పోతుంది. ఇదేనా మీరు కలగలుపుకొని ముచ్చట? సో ఇప్పుడు ఇక్కడ ఇవ్వాల్సి వస్తే ఇంకో +2 కావాలి. ఇక్కడ మొత్తం ఇంకా 6 పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ప్రకారంగా కేవలం వాళ్ళన్న ప్రకారంగా చూస్తే 6లో 1 ముదిరాజ్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే, ఇంకొకటి ఎంబీసీలకు ఇవ్వాల్సిందే. సో ఈ ప్రతిపాదికన ఇంకో 2 బీసీ వర్గాలకు రాబోతున్నాయి. సో +2 ఇక్కడ అవకాశం ఉన్నది. +2 కావాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో +2 చేసే అవకాశం ఉన్నదట. ఇక్కడ మళ్ళా చెరొకటి ఇస్తారా లేకపోతే ఎట్లా ఇస్తారో చూడాలి. సో ఈ రకంగా ఈ ప్రతిపాదికన ముందుకు పోయే అవకాశం ఉన్నదట. సో మరి ఈ ప్రతిపాదికన ముందుకు పోవాలనే ఆలోచన ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన మాటల హామీ ప్రకారంగా ఉన్నదైతే ఒకవైపుగా ఈ బీసీ వర్గాల నుంచి ఎవరికి వాళ్ళని ఒక ఆందోళన పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అంటే అంతా బీసీలకు సంబంధించి ఇస్తే మేము ఎక్కడ మా యొక్క పెత్తనం కోల్పోతామో, మా పదవి ఎడబోతుందో అనే ఒక ఆందోళనలో ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడండి, జిల్లాల వారీగా చూసినా కూడా ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి 10 జిల్లాల వారీగా మనం చూస్తే ముందుగా హైదరాబాద్,
రంగారెడ్డి, ఆ తర్వాత మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్. ఈ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కరీంనగర్ నుంచి ఇద్దరికి, శ్రీధర్ బాబుకి, పొన్నం ప్రభాకర్కి అవకాశం దొరికింది. నిజామాబాద్ నుంచి 0, ఆదిలాబాద్ నుంచి 0, వరంగల్ నుంచి ఇద్దరికి, సీతక్క, కొండా సురేఖ, మెదక్ నుంచి ఒకరికి అవకాశం దొరికింది, దామోదర్ రాజనరసింహ, నల్గొండ నుంచి ఇద్దరికి అవకాశం దొరికింది, ఇద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఖమ్మం నుంచి ముగ్గురికి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇక మహబూబ్ నగర్ నుంచి ఇద్దరికి, ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మంత్రి, జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి. రంగారెడ్డి నుంచి 0, హైదరాబాద్ నుంచి 0. వీళ్ళు చెప్తున్న ప్రకారంగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఇంకా బీసీలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి? 2 ఇవ్వాలి. దాంట్లో ఒకటి ముదిరాజు, ఇంకొకటి ఎంబీసీ. ఎన్ని ఖాళీ ఉన్నాయి? 6 ఖాళీ ఉన్నాయి. మరి 6 ఖాళీల్లో మీరు చూస్తే ముదిరాజుకు ఒకటి ఇవ్వాలి, ఎంబీసీలకు ఒకటి ఇవ్వాలనుకున్న నేపథ్యంలో ఏ జిల్లాలో ఇవ్వాలి, ఎట్టెట్లు ఇవ్వాలి? ఇంకొకటి, దీంట్లో మైనార్టీ కోడ్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. మైనార్టీ కోడ్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. మైనార్టీ కోటలో ఒకటి పోతుంది. సో 3 అయిపోయినాయి. ఇంకా 3 ఎక్కడెక్కడ అలా చేయాలి, ఈ మిగిలినటువంటి ఈ 4 జిల్లాలు ఎట్లా మనం తీసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నారట. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే ఆల్రెడీ వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి ఉన్నారు. ఎవరు? మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి మంత్రి పదవి అవకాశం దొరికింది. మరి ఆ 0 గతంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? గట్టిగా మేము ఒక బియ్యం వండితే, ఒక బస్తా వండితే ఇంకొక ఇన్ని బియ్యాన్ని అన్నం మిగులుతుంది, వాళ్ళకు మాకు కంపారిజన్ అయిందని చెప్పుకొచ్చిండు ఆయన. సో రెడ్డి వర్సెస్ వెలమగాయమైన వారుతుందా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్వ్యూలో ఆయన క్వశ్చన్ చేస్తే ఆయన ఏం చెప్పిండు? గట్టి ఒక బస్తా వండితే ఇంకిని బియ్యం మిగులుతాయి, వాళ్ళకు మాకు పోటీ ఏంది అని చెప్పి అడిగిండు ఆయన. మరి అటువంటి బస్తా బియ్యం వండితే ఆ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులు ఇంకా బియ్యం మిగులుతాయి అంటే వాళ్ళ జనాభా తక్కువ ఉన్నట్టుగా చెప్పిండు ఆయన. మరి ఆ జనాభా తక్కువ ఉన్న వారికి 2 మంత్రి పదవులు దొరుకుతాయా? ఇస్తాడా? మరి ఆ ప్రాతిపదికన తీసుకుంటే 56% ఉన్నటువంటి బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి? ఎన్ని ఇవ్వాలి? సో ఈ ప్రాతిపదికన నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావునికి అవకాశం కల్పించాలని ఒక ఆలోచన ఉన్నా కూడా ఈ రకంగా విరమించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇస్తే ఎట్లా ఇస్తారంటే, ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించుకున్నాడు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఈ సర్వేలో జూపల్లి కృష్ణారావుకి కొంత పాజిటివ్ లేదు, ఆయనకు నెగిటివ్ ఉన్నదన్నట్టుగా ఒక అంశం తెరమీరికి వచ్చింది. అయితే మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? తొలగిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదని తొలగించారంటే ఇది ప్రభుత్వానికే చెడ్డ పేరు. దీంతో అది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఏమవుతుంది? ఇదే నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు స్థానంలో సుదర్శన్ రెడ్డికి అవకాశం దొరికేదే. సుదర్శన్ రెడ్డికి అవకాశం దొరుకుతుంది. సుదర్శన్ రెడ్డి ఆయన మాజీ మంత్రిగా పనిచేసిండు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఆయనకు అవకాశం దొరికే పరిస్థితి ఉన్నాయి ఈ మనం లెక్కలు చూస్తే. ఇక ఆదిలాబాద్ నుంచి చూస్తే ఆదిలాబాద్ నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి పక్కాగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నది. దాంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం కథ అని చూస్తే కనుక ఇదే ఆదిలాబాద్ నుంచి ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ అవకాశం ఇవ్వాలి. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పోటీ పడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఆయన మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా పోటీ పడుతున్నాడు. వాళ్ళ అన్న వినోద్ కూడా పోటీ పడుతున్నారు. కానీ ఇప్పటికే నీ కుటుంబంలో 3 వచ్చినాయి. ఇక పరిస్థితి బాగాలేదు. మళ్ళీ ముఖ్యంగా మాలా వర్సెస్ మారిగా ఈ యుద్ధం ఆడడానికి గల కారణం ప్రముఖంగా ఈ కుటుంబమే కాబట్టి మీకు ఆల్రెడీ ఇప్పటికే 3 స్థానాలు ఉన్నాయి. సో మీకు ఇంకా ఇవ్వమని చెప్పి కొంత రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ఆ కుటుంబానికి మధ్య గ్యాప్ పెరిగిందట. ఈ గ్యాప్ పెరిగింది. మనం ఆ వివేక్ వెంకటస్వామి కొడుకు ఎంపీగా ఉన్నారు పెద్దపల్లికి, ఆయన చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ అన్న వినోద్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మీ కుటుంబం సెంట్రిక్గానే మేము పదవులన్నీ ఇచ్చుకుంటూ పోతే మరి తెలంగాణ సమాజం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కార్యకర్తలు ఇంతమందిని ఎట్లా మనం కాంప్రమైజ్ చేస్తాం, ఎట్లా చేస్తాం అనే ఆలోచనలో కొంత ప్రభుత్వానికి ఉన్న వారి గ్యాప్ పెరిగిందట. సో ఇక్కడ ఒక ఎస్టీకి ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. సో కొంత వినూత్నంగా ఎస్టీకి ఇవ్వాలని ఆలోచన చేసేటువంటి ఈ పార్టీ కొంత కొత్త పేరు తెర మీద తీసుకొచ్చింది. అది వెడ్మా బొజ్జు పేరు వినబడుతున్నది. ఎందుకు వెడ్మా బొజ్జు పేరు వినబడుతున్నది అని అంటే కనుక ఇక్కడ ఈ నియోజకవర్గంలో అదే కొంత సైలెంట్గా సాగుతుంది, చాపకింద నీరు లెక్క సాగుతున్నది ఇది. ఎందుకంటే ఒక సామాన్యుని పేరు ఆ స్థాయి వరకు మంత్రి వరకు తీసుకపోతే ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కానీ లేకపోతే ఇతరాత్ర వ్యక్తులు కానీ ఊరుకుంటారా? ప్రేమ్ సాగర్ రావు కూడా చాలా ఆయన పెద్ద ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు, నాకు మంత్రి పదవి అవకాశం దొరుకుతుందని. కానీ నాకు డిఫెక్ట్ ఏంటంటే విలమ సామాజిక వర్గం కావడం ఒక డిఫెక్ట్ ఆయనకి. ఆ తర్వాత ప్రేమ్ సాగర్ రావు అంటే కబ్జాల కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఆయన. ఎక్కడ చూసిన కబ్జాలు, ఎక్కడ చూసినా హైదరాబాద్ కూడా ఆయన కబ్జాల పాకినాయి. ఇప్పుడు కాదని ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుంచి కబ్జాలు చేస్తున్నాడంట.
సో ఇట్లా నిత్యం ఏదో కంప్లైంట్ అనే మీద ఫిర్యాదు వస్తున్నది కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ కానివ్వండి, లేకుంటే అటు ముఖ్యమంత్రి కానీ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రేమ్ సాగర్ రావు పెద్ద పాజిటివ్ లేదు అక్కడ. సో ఆ స్థానంలో వెడ్మా బొజ్జా స్థానం ఎక్కడైతే బహిరంగంగా మనం మాట్లాడుకుంటే కనుక కొంత ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ల గిట్ట చెడగొట్టే అవకాశం ఉంటుంది. కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి టాక్టిక్స్ గేమ్స్ ఆడతారు కాబట్టి ఆయన పేరుని కొంత చాపు కింద నీరులాగా తీసుకుపోయే అవకాశం ఉన్నదట వెడ్మా బొజ్జు. సో ఎస్టీలకి ఇది అవకాశం ఇస్తే ఎస్టీల వర్గాల్లో ఇంకొక అవకాశం దొరుకుతుంది. ఆల్రెడీ సీతక్క అవకాశం అని ఇంకొక వెడ్మా బొజ్జుకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నదట. ఆ తర్వాత వరంగల్ నుంచి ఇద్దరు అయిపోయారు. వరంగల్ నుంచి పెద్దగా ఏం ఛాన్సెస్ లేవు. ఇక మెదక్ నుంచి కూడా ఛాన్స్ లేదు. ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచే మక్తల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఎవరు, వాకిటి శ్రీహరి, ఆయన ముదిరాజ్, ఆయనకి ఇచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి పెద్ద ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ వాకిటి శ్రీహరికి ఏమైపోయిందని అంటే పాపం ఆయన ముదిరాజ్ అయినప్పటికీ మహబూబ్ నగర్ ఆల్రెడీ రెండు ఉన్నాయి. మహబూబ్ నగర్లో రెండు ఉన్నాయి. ముఖ్యమంత్రి అక్కడే, ఒక మంత్రి పదవి అక్కడే ఉన్నది కాబట్టి ఇంకా ఇచ్చుకుంటూ పోతే ఈ జిల్లాకు సంఖ్య పెరుగుతుంది. సో దీంతో ఏం ఉపయోగం అంటే ఒక ముఖ్యమంత్రి ఉన్న చోట ఇంత జిల్లాల వారీగా ఇన్ని మంత్రుల అవకాశాలు కల్పిస్తే కొంత ఇబ్బంది అనే ఆలోచనలో ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదట. అయితే ఒక సీనియర్ అంటే ముదిరాజ్ వర్గానికి సంబంధించిన వాళ్ళకే, ముదిరాజ్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఎమ్మెల్సీకి అవకాశం ఇప్పటికే ఒక అవకాశం ఇచ్చారు. ఆయనకి ఇప్పటికీ ఒక అవకాశం దొరికింది, టికెట్ దొరికింది. కానీ అయినప్పటికీ ఆయన దగ్గర కొంత ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, ఆయన కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, సామాజిక వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కాంగ్రెస్ పార్టీ వైపుగా తిప్పుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక వ్యక్తికి, నేను చెప్పదలుచుకోలేదు పేరు కానీ, ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వబోతున్నారంట. కొంత చర్చ అయితే జరుగుతున్నది. మరి ఎట్లా ఉంటుంది ఏంది, నిజంగానే ఆయనను మళ్ళీ పిలిచి మళ్ళీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా తీసుకొని మళ్ళా మినిస్టర్ ఇస్తారా, లేదంటే వాకిటి శ్రీహరి వైపే మొగ్గు చూపుతారనే చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది మహబూబ్ నగర్ సంగతి. ఇకపోతే రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పటికే చాలా క్లియర్గా ఎవరి ఆశలు వాళ్ళు పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఆయన ఎవరు, మల్రెడ్డి రంగారెడ్డి, పక్కాగా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే రాజీనామా చేస్తే అవసరమైతే చేసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డను నిల్చోబెట్టి మళ్ళీ గెలిపించుకుంటా అని చెప్తున్నాడు ఆయన. సో టంచన్గా ఆయనకి ఇవ్వాల్సిందని పట్టుబట్టుకొని కూర్చున్నాడు కాబట్టి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆయనకు మంత్రి పదవుల అవకాశం దక్కబోతున్న ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక హైదరాబాద్ నుంచి మైనార్టీలకు ఇవ్వాలి. సో మైనార్టీ ఎవరు ఏంది అనేది చాలా సస్పెన్స్. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ మీర్ అలీఖాన్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి అలీఖాన్కి వస్తుందా? ఆయన ఒక ఇంత టాక్టిక్స్గా ప్లే చేసేటువంటి వ్యక్తి అయితే కాదు. మరి మంత్రి పదవి హైదరాబాద్ సెంట్రిక్గా మంత్రి పదవి ఉండాలంటే చాలా గేమ్స్ ఆడాలి, చాలా చురుగ్గా ఉండాలి రాజకీయాల్లో. అంటే చురుగ్గా ఉండే వ్యక్తి కాదు ఆయన. మరి ఎవరి కోసం అన్వేషిస్తోంది, లేకుంటే ఇంకెవరి కోసం ఆయన చూస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. పైపెచ్చి ఇంకొక ఆలోచన హైలైట్ ఏంటంటే, మొన్న పీసీసీ ప్రెసిడెంట్ ఏం చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్, ఎవరైతే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాబోతున్నారు వాళ్ళని మేము చేర్చుకోబోతున్నామని చెప్తున్నారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత ఎల్పీ మొత్తం కనుక విలీనం అయి ఉంటే అవకాశం ఉంటే టెక్నికల్గా కూడా ఎటువంటి సమస్యలు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వారిలో నుంచి ఒకరిద్దరికి ఆఫర్ చేసి నువ్వు బట్కరా నీకు మంత్రి పదవి ఇస్తా, ఓ 10 మందిని తీసుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తాను ఒక ఆఫర్ని కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నదట. మీకు అర్థమైంది కదా, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయితే టెక్నికల్గా ఏ సమస్య ఉండదు. కాబట్టి ఈ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి నువ్వు ఫస్ట్ వాళ్ళని పట్టుకొని రా, నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందట. ఆయన ఆ ప్రయత్నాల్లో ఉన్నట. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది వాళ్ళు జాయిన్ కాబోతున్నారు అనేది. సో చూద్దాం మరి ఈ రకంగా ఈ ప్రాతిపాదికన ఎవరెవరికి అవకాశం దొరుకుతుంది ఏందనేది చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీలుగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు ఒకేసారి ప్రకటిస్తారా లేకుంటే విడతల వారీగా ప్రకటిస్తారా చూడాలి. ఇప్పుడైతే ఢిల్లీలో ఈరోజు ఏఐసిసి పెద్దలతోని రేవంత్ రెడ్డి చర్చ ఉన్నది, రేవంత్ రెడ్డి మీటింగ్ ఉన్నది. ఆ తర్వాత ఈ అంశాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో జిల్లాల వారీగా ఎట్లా ఉన్నది, ఎవరెవరి పేరు తెర మీదకి వచ్చినా మనం మాట్లాడుకున్నాం. సో చూద్దాం మరి మీ జిల్లాలో ఎక్కడెక్కడ నిజామాబాద్లో కానీ లేకపోతే ఆదిలాబాద్లో కానీ రంగారెడ్డి హైదరాబాద్లో మీ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానివ్వండి లేకుంటే మీ జిల్లాలో ఎన్నికే కాబట్టేటువంటి ఆ మంత్రి వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది అది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో మంత్రివర్గం గురించి ఇది అంశం.